హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. ఈరోజు మీ అందరినీ మన హైదరాబాద్లో ఉన్న దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్కి తీసుకెళ్తున్నాను. ఈ పార్క్ చాలా బెస్ట్ అండి, కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పార్క్లో టికెట్ ఇష్యూ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి 9 o'clock, అలానే సాయంత్రం 4 నుంచి 8 o'clock. అడల్ట్స్కి అయితే 10 రూపీస్, కిడ్స్కి అయితే 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. ఫోన్పే లేదు, ఆన్లైన్ పేమెంట్ లేదు, కార్డ్స్ కూడా లేదు. సో ఈ పార్క్ ఎవరైనా రావాలి అంటే ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయాలి. సో మేమైతే ఫస్ట్ టైం అండి ఈ పార్క్కి రావడం. క్యాష్ క్యారీ చేయాలనే విషయం అస్సలు తెలియలేదు, చాలా ఇబ్బంది పడ్డాం. చివరికి అక్కడ ఫుడ్ కోర్ట్లో ఏదో ఒక ఐటెం పర్చేస్ చేసి అతని దగ్గర నుంచి క్యాష్ తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా మీరైతే ఎవరైతే దుర్గం చెరువుకు వెళ్ళాలి అనుకుంటారో క్యాష్ అయితే క్యారీ చేయండి. అండ్ పదండి లోపలికి వెళ్ళి చూసుకుందాం ఈ పార్క్ ఎలా ఉంది అనేది. మేమైతే నైట్ పూట వెళ్ళాము, సండే నైట్ ఫుల్ క్రౌడ్ అండి, చాలా అంటే చాలా మంది ఉన్నారు. అండ్ పార్కింగ్ కూడా కొంచెం కష్టమే. సో ఎర్లీగా మనం వస్తే బాగుంటుంది, 6 or 7. మేము వెళ్ళే టైంకి అప్పటికి ఫుల్ జనాలు ఉన్నారు, పార్కింగ్ కూడా చాలా కష్టమైంది. లోపలికి వెళ్ళిన వెంటనే చూడండి ట్రీస్, ప్లాంట్స్ అన్నీ కూడా మంచి కలర్ఫుల్ లైట్స్తో అరేంజ్ చేశారు, చాలా బాగుంది చూడడానికి. అండ్ ఎంట్రీ కూడా జస్ట్ 10 రూపీస్ కాబట్టి చాలా మంది వాకింగ్ చేయడానికి కూడా ఈ పార్క్కి వస్తున్నారు. లోపలైతే ఇలా హార్ట్ షేప్లో లైట్స్తో చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఫొటోస్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి ఇక్కడ. సో అలానే ఇక్కడ మనకి గ్రీన్ జిమ్ కూడా ఉంది, మేము కూడా కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాము. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఇలా ఓపెన్ ఏరియాలో చెస్ అనేది. ఇదైతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా ఆడుతున్నారు. సో నాకైతే చెస్ ఆడటం రాదు కాబట్టి నేను ట్రై కూడా చేయలేదు, బట్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. అలానే ఇంకొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనము బోటింగ్ ఏరియాను కూడా చూసుకోవచ్చు అనమాట. మేము అక్కడికి వెళ్తున్నాము. దారిలో వెళ్ళేటప్పుడు చూడండి, ఒక వైపు ఏమో లైట్స్తో సిటీ, మన హైదరాబాద్ సిటీని చూడొచ్చు, ఇంకొక వైపు ఏమో లైట్స్తో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ని చూడొచ్చు. అసలు డైరెక్ట్గా చూస్తేనే ఆ బ్యూటీ అర్థమవుతుందండి. సో ఫైనల్గా నడుచుకుంటూ మేము ఇక్కడ బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈ దుర్గం చెరువుకి 2 ends ఉంటాయి, ఒకటేమో ఎంట్రీ, ఇంకొకటేమో బోటింగ్ పాయింట్. సో ఇక్కడ మనకి టికెట్స్ అనేవి ఇష్యూ చేస్తున్నారు. సో బోటింగ్కి టికెట్స్ అయితే వీళ్ళు క్యాష్ అండ్ కార్డ్స్ తీసుకుంటున్నారు, ఆన్లైన్ పేమెంట్ లేదండి, ఫోన్పే గూగుల్ పే అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్ ఉంటాయి, బిగ్ బోట్స్ ఉంటాయి, పెడల్ బోట్స్ ఉంటాయి, స్పీడ్ బోట్స్ ఉంటాయి. సో మేమైతే బిగ్ బోట్స్ తీసుకున్నాము. ఇక్కడ మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాను. అడల్ట్స్ అయితే 50, కిడ్స్కి అయితే 30 రూపీస్ అండి బిగ్ బోట్స్. అదే స్పీడ్ బోట్స్ అయితే 6 మెంబర్స్కి 400 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అలానే పెడల్ బోట్ అయితే 200 రూపీస్ అనుకుంటాను. అండ్ ఇక్కడైతే చాలా వెయిటింగ్ క్యూవే ఉండింది. మేమైతే బిగ్ బోట్కి తీసుకున్నాము.
టోటల్ మా 3 అడల్ట్స్ అండ్ 1 కిడ్కి కలిపి మాకు 180 రూపీస్ అయింది. అండ్ క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. మనకి 2 లైన్స్ సపరేట్గా ఉన్నాయి. అంటే బిగ్ బోట్కి వెళ్ళే వాళ్ళకి ఒక లైన్ ఉంది, అలానే స్పీడ్ బోట్ అండ్ పెడల్ బోట్కి వెళ్ళే వాళ్ళకి ఇంకొక క్యూ లైన్ ఉందన్నమాట. సో వెయిటింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. బోటింగ్ టికెట్స్ తీసుకున్న వాళ్ళు మేమైతే ఒక 20 మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ మా టర్న్ వచ్చిన తర్వాత మేము బోట్లోకి వెళ్ళామన్నమాట. బోట్లోకి వెళ్ళి కూర్చున్నాము. ఇది వచ్చేసి టోటల్గా ఈ పెద్ద బోట్ ఏదైతే మీరు చూస్తున్నారో స్క్రీన్ పైన, ఆ బోట్లో ఈజీగా ఒక 20 to 25 మెంబర్స్ అయితే కూర్చున్నామండి. అండ్ ఈ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఆ కేబుల్ బ్రిడ్జ్ మధ్యలో నుంచి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు, ఒక రౌండ్ వేస్తారంతే. అప్రాక్సిమేట్లీ 20 మినిట్స్ టైం అనమాట. లోపలైతే సీట్స్ ఇలా అరేంజ్ చేశారు, మీరు కూడా చూడండి. సో ఇక్కడ బోట్లోనే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. సో మీకు అక్కడ పింక్ కలర్లో కనపడుతుంది వచ్చి మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్. సో అది కూడా మనకి దుర్గం చెరువు పార్క్లోనే ఉంది. అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ బోటింగ్ని ఎంజాయ్ చేస్తూ కేబుల్ బ్రిడ్జ్ చూడండి, పైన మనకి మధ్యలో ఫ్లైట్ కూడా వస్తుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది, చాలా బాగా ఉందండి. ఇలా బోట్లో కేబుల్ బ్రిడ్జ్ని దగ్గర నుంచి చూడడం కూడా. సో ఆ ఫ్లైట్ అలా వెళ్తూ అలానే క్యాప్చర్ చేసామన్నమాట. సో 20 మినిట్స్ రైడ్ అయిపోయి మమ్మల్ని తిరిగి డ్రాప్ చేశారు. ఎక్కడైతే మనకి బోటింగ్ టికెట్స్ ఇస్తున్నారో దాని వెనకనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఈ దుర్గం చెరువు పార్క్లో రీమధ్యని అంటే సెప్టెంబర్లో ఈ వాటర్ ఫౌంటైన్ అనేది స్టార్ట్ చేశారనమాట. చాలా బాగుంది. ఇంతకుముందు మనకి ఇలాంటి మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ చూడాలి అంటే లుంబిని పార్క్కి, నెక్లెస్ రోడ్కి వెళ్ళాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు మన హైదరాబాద్ దగ్గరలోనే సెంటర్లో ఉన్న దుర్గం చెరువు పార్క్లో ఇది స్టార్ట్ చేశారు. చాలా బాగుందండి. ఇది వచ్చేసి 7 నుంచి 10 o'clock వరకు ఉంటుంది. డిఫరెంట్ స్లాట్ టైమింగ్స్లో మనకి మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అనేది స్టార్ట్ చేస్తారు. దీనికి సపరేట్ ప్రైస్ అంటూ ఏమీ లేదు. జస్ట్ 10 రూపీస్తోనే మనము కిడ్స్ పార్క్ని అంటే వాళ్ళ ప్లే ఏరియాని కూడా ఆడించవచ్చు. అలానే ఇది కూడా ఈ వాటర్ ఫౌంటైన్ కూడా మనం చూడొచ్చు అనమాట. చాలా బడ్జెట్లో ఒక 500 రూపీస్లోనే టోటల్ ఫ్యామిలీ పార్క్ వస్తే ఎంజాయ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ కలర్స్తో సాంగ్స్తో పాటు వాళ్ళు మనకి వాటర్ ఫౌంటైన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఈ పార్క్ మొత్తం చూడ్డానికి మనకి ఈజీగా 2 hours టైం అయితే పడుతుంది. సో ఫైనలీ పార్క్లో మొత్తం ఎంజాయ్ చేసేసి బయటికి వచ్చాము. ఇక్కడ మనకి బయట అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. పార్క్ వచ్చిన వాళ్ళు నైట్ ఇక్కడే డిన్నర్ చేసి కూడా ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. సో అదండి, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ పార్క్ని, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ని, బోటింగ్ని అన్నీ కూడా. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ పార్క్ వచ్చి మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో వెళ్ళి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.